అల్లూరి సీతారామరాజు మన్యంలో గిరిజనుల పేదరికాన్ని, వాళ్ళు పడుతున్న కష్టాలను, వాళ్ళు అనుభవిస్తున్న దోపిడీ విధానాన్ని చూసి చలించిపోయారు. వీళ్ళ పరిస్థితులు మారాలంటే భారతదేశం నుండి బ్రిటిష్ సామ్రాజ్యవాదిని తరిమి కొట్టడం ఒకటే మార్గము. ఈ బ్రిటిష్ వాడిని దేశం నుండి తరిమి కొడితేనే భారతదేశానికి విముక్తి లభిస్తుంది. తద్వారా ఈ పేద ప్రజలకు, ఈ గిరిజనులకు, ఈ గిరిపుత్రులకు కూడా విముక్తి లభిస్తుందని ఆలోచించి ఆయన ఆయుధాలు పట్టి సాయుధ బాటను ప్రయాణం చేశారు. ఆ తరువాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ గిరిజనుల పరిస్థితులు మాత్రం అలాగే ఉండిపోయాయి. పెద్దగా మార్పు ఏమీ కనపట్టలేదు. ఈ రోజున గిరిజనులు ఏ రోజుకా రోజు, ఏ పూటకా పూటక గంజనీయుల కోసం వెతుక్కునే పరిస్థితి ఈ రోజున మనకి ఈ గురుపుత్రుల గ్రామాల్లో మనకు కనపడుతూ ఉంది. కానీ కనీసం ఇప్పుడు ఈ ఎండ తీవ్రత వల్ల, ఈ సంక్షోభం వల్ల, అనావృష్టి వల్ల పనులు లేక కనీసం కడుపు నింపుకోవడానికి మంచినీళ్ళతోటైనా కడుపు నింపుకుందాం అంటే ఈ గిరిజన గ్రామాల్లో మంచినీటి ఎద్దడి. ఈ గిరిపుత్రులు బొంతుగా తడుపుకోవడానికి కిలోమీటర్ల దూరం పోయి ఈ మంచినీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఈ గిరిజన గ్రామాలన్నిటా కూడా కనపడుతూ ఉంది. ఈ ఎండ తీవ్రత వల్ల వాగులన్నీ ఎండిపోయినాయి. అదేవిధంగా ఎక్కడెక్కడ నీళ్లు దొరికే ప్రదేశాలన్నీ కూడా ఎండిపోయినాయి. అందుచేత వీరు కిలోమీటర్ల పైనుంచి పెద్ద పెద్ద బండల మధ్య ఉండే ఈ ఊట నీటిని కూడా వాళ్ళు సేకరించుకొని ఆ నీటిని తెచ్చుకొని నోరు తడుపుకునే పరిస్థితులు ఈ రోజున అనేక మారుమూల గిరిజన గ్రామాల్లో ఉంది. కానీ ప్రభుత్వం తరపున మాత్రం ఏమి కూడా ఈ నీటి సహాయం గురించి గాని ఎటువంటి సహాయం కూడా చేసే పరిస్థితి లేదు. కొన్ని గ్రామాల్లో ఈ మైదాన ప్రాంతాలకి దగ్గరగా ఉన్న గిరిజన గ్రామాల్లో కొన్ని మంచినీటి పథకాలను ఏర్పాటు చేసినప్పటికీ ఆ నీటి పథకాలను ప్రతిరోజు కూడా ఆ నీటిని శుభ్రం చేసే ప్రక్రియ లేదు. అదేవిధంగా ఆ ట్యాంకులను శుభ్రం చేసే పరిస్థితి లేదు. అందుచేత అవి కూడా నిరర్ధకంగా పడి ఉంటున్నాయి. కొన్ని గ్రామాల్లో ఈ రక్షిత మంచినీటి పథకంలో ఉన్న నీళ్లను త్రాగడం వల్ల వాళ్ళు తరచు టైఫాయిడ్, అదేవిధంగా కామెర్లు, అతిసార వ్యాధులు, ఇటువంటి వ్యాధులకు గురవుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ట్యాంకుల్లో నీటితో స్నానం చేస్తే అనేక చర్మ వ్యాధులకు కూడా వీళ్ళు గురవుతూ ఉన్నారు. అందుచేత ప్రభుత్వాలు ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయలకు మంచి నీరు, శుభ్రం చేసిన నీరు ఒక బౌల్ వాటర్ సప్లై చేస్తామని సుజల నీటి పథకం అనేసి పెట్టడం జరిగింది. అది ఆయన మాటలకు, పేపర్లకు పరిమితమైంది. కానీ ఈ గిరిజన గ్రామాల్లో ఎక్కడా కూడా ఈ 2 రూపాయలకు ఈ 20 లీటర్ల నీటిని సప్లై చేసిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. అందుచేత ఈ గిరిజన ఓట్లతోటి ఎన్నికైన ప్రజాప్రతినిధులారా, మీరు వెంటనే గిరిజన గ్రామాలు రండి, ఇక్కడ నీటి ఎద్దటిని పరిశీలించండి. పరిశీలించి తక్షణ చర్యలు యుద్ధ ప్రాతిపదికపై చేసి వీళ్లకు కనీసం తిండి పెట్టలేకపోతే పోయారు, ఉద్యోగం ఇవ్వలేకపోతే పోయారు. మీరు ఈ నీటి సమస్యను తీర్చి కనీసం మంచినీటిని తాగే ఏర్పాట్లు చేయండి. చేయలేకపోతే మీరు మాత్రం బ్రిటిష్ వాడు ఏ విధంగా అయితే ఈ మన్యం దెబ్బ తిన్నాడో అదే విధంగా ప్రస్తుత పరిపాలకులకు కూడా
మన్యం దెబ్బ ఎదురు కాక తప్పదు. ప్రజలందరికీ, గిరిజన ప్రజలందరికీ కూడా ఈ విషయంలో, ఈ మంచినీటి విషయంలో ఒక సలహా ఇస్తున్నాను. మీరు అక్కడక్కడ మీరు వెతుక్కుని తెచ్చుకున్న ఈ నీటిని మాత్రం మీరు మరగబెట్టుకొని, చల్లారబెట్టుకొని, దాన్ని వడబోసుకొని అప్పుడు మాత్రమే తాగండి. దానివల్ల మనం కొంతవరకు కొన్ని జబ్బులకు మనం దూరంగా ఉండొచ్చు. దేశంలోని గిరిజనులంతా కూడా, ఆదివాసీలంతా కూడా, గిరిపుత్రులంతా కూడా, మన్యపోళ్లంతా కూడా కలిసికట్టుగా పోరాటాలు చేయడానికి సిద్ధం కావాలి. అందరూ కూడా కలిసికట్టు పోరాటాలకు సిద్ధం కావాలి. ప్రజాస్వామ్యం కోసం, సోషలిజం కోసం, భారత విముక్తి కోసం పోరాటం చేద్దాం.